కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. మా కోరికలు మా కోరికలు మా కోరికలు మేము ఎమ్మెగనూరు పురపాలక సంఘం నుంచి మా ఇంజనీరింగ్ కార్మికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము 9/12/2024 నుంచి సమ్మెపాట పట్టడం జరిగింది. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే కనీస పనికి కనీస వేతనం. అంటే ఇంజనీరింగ్ సెక్షన్లో 2 విభాగాలు ఉన్నాయి, టెక్నికల్లో నాన్ టెక్నికల్. టెక్నికల్ వాళ్ళకు 29,200, నాన్ టెక్నికల్ వాళ్ళకు 24,500. అదేవిధంగా రెండవది ఏమిటంటే కనీసం 15 సంవత్సరాలు విధులు నిర్వహించినటువంటి పైబడిన వాళ్ళకందరికీ పర్మనెంట్ చేయాలని. అదేవిధంగా విధి నిర్వహణలో కనుక ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి చనిపోతే వారి కుటుంబ సభ్యులకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, లేదా కుటుంబ విధి నిర్వహణలో కనుక ప్రమాదవశాత్తు అంగవైకల్యం, పూర్తి అంగవైకల్యం ఏర్పడితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగము, అలాగే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. తర్వాత వచ్చేసి మా కుటుంబ సభ్యుల్లోన చాలామందికి అంటే ప్రభుత్వ పథకాలు ఇంతకుముందు వర్తిస్తున్నాయి, వాటిని గతంలో కొన్ని కారణాల వల్ల అంటే మేము ప్రభుత్వ ఉద్యోగులు అనే ఉద్దేశంతో తొలగించడమైనది. కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు, కేవలం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతి పని చేస్తుండేవాళ్ళం. కాబట్టి వీటిని కూడా పునరాలోచించి ప్రభుత్వం వారు మాకు సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ పథకాలను మా కుటుంబ సభ్యులకు, మా ఇంట్లో మా తల్లిదండ్రులకు కూడా ఏమైనా పెన్షన్స్ అవి ఉంటే కూడా మరలా పునరుద్ధరించాలని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాము. నా పేరు రాజేంద్ర కుమార్, ఎమ్మెగనూరు మున్సిపాలిటీ, కర్నూలు జిల్లా. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత సమ్మె పిలుపు మేరకు ఈరోజు మన సమ్మె 6వ రోజుకు చేరుకుంది. గతంలో ప్రభుత్వంలో మన రాజకీయ నాయకులు కానీ మనకు ఇంతవరకు మమ్మల్ని గుర్తించలేకపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేకపోతున్నారు. కరోనా టైంలో మనము ఎన్ని విధాలుగా సాయం చేశామంటే అంత విధాలుగా మా ప్రాణాలకు తగ్గించి మేము పోరాడాము. మా కుటుంబాలని, తల్లిదండ్రులని, పిల్లల్ని వదిలేసి కరోనా టైంలో క్వారంటైన్లో మనం చాలా వరకు పోరాడాము. కానీ అప్పుడు కూడా మాకు గుర్తింపు లేదు. పోలీసులు అని, తర్వాత పారిశుద్ధ్య కార్మికులు అని, డాక్టర్లు అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పారు. కానీ ఇంజనీరింగ్ కార్మికులని ఏ రోజు ఎక్కడ చెప్పలేదు. అప్పుడు మాకు గుర్తింపు లేదు, ఇప్పుడు మాకు గుర్తింపు లేదు. మా యొక్క డిమాండ్లను గవర్నమెంట్ గుర్తించి ఇప్పటికైనా మా యొక్క సమస్యలను వాళ్ళు పరిష్కరించి మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతి తీసేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని, మా కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని, మమ్మల్ని గుర్తించాలని గవర్నమెంట్ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాకు సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ వారికి, మీడియా మిత్రులకు మా యొక్క యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు బి విజయ్ కుమార్, ఎమ్మెగనూరు మున్సిపాలిటీ. మన ఇంజనీరింగ్ కార్మికులకు సంఘీభావం తెలుపడానికి వచ్చినటువంటి సిపిఐ టౌన్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ రంగన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విధులను బహిష్కరించి సమ్మెలో కూర్చున్నటువంటి కార్మికులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేంద్ర గారికి, ఈ యొక్క సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జి కామ్రేడ్ కాసిమన్న గారు, అదేవిధంగా సిపిఐ నాయకులు భాస్కర్ యాదవ్ గారు, ఇక్కడ ఈ యొక్క సమ్మె శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి కామ్రేడ్కు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన మీ అందరూ కూడా పేరు పేరున విప్లవం తెలియజేసిన కామ్రేడ్. ఎందుకంటే నిన్నటి రోజునే మీరు ప్రారంభించిన రోజునే మా ఏఐటియుసి కార్మికులు వచ్చి మీకు సంఘీభావంగా నిన్న మీకు తెలుపడం జరిగింది. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ, పోరాడే పార్టీ, ఎర్ర జెండా పార్టీ ఇవాళ మీ యొక్క సమ్మెకు సంబంధించి శిబిరాన్ని సందర్శించి మీ యొక్క సమస్యలో పాలుపంచుకోవాలని చెప్పి భావించి ఇవాళ
మీ ముందుకు రావడం జరిగింది కామ్రేడ్. సరే, ప్రధానంగా మనం ఆలోచించినట్లయితే అన్ని రకాల వాళ్ళకు జీతాలు పెంచుతున్నప్పటికి కూడా రాష్ట్రాలు అధికారంలో అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. ప్రభుత్వాల తీరు మారుతున్నప్పటికీ ఇంజనీరింగ్ సెక్షన్ లో కూర్చున్నటువంటి పనిచేసినటువంటి కార్మికుల యొక్క తలరాతలు మారడం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్తున్నారు, మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రతి కార్మికులు కూడా మేము రెగ్యులర్ చేస్తాం, వాళ్ళు అడిగినంత శాలరీస్ ఇస్తాం, డెలివరీ చేస్తామన్నటువంటి పాలిక ప్రభుత్వాలు మొత్తం కూడా ఎన్నికల ముందు అనేక హామీలు గుర్తించి ఓట్లని వేయించుకుని గద్దెకెక్కిన తర్వాత, అయ్యా మీరు ఎన్నికల ముందు చెప్పారు మా కడుపు కాలుతుంది, మా సమస్యలు పరిష్కరించండి, మా జీతభత్యాలు పెంచండి, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా మాకు వర్తింపు చేయండి అయ్యా అని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం ప్రభుత్వం కనీసం కనికరం లేకపోతున్నట్టు, మీతో మాకు పని లేదు, మీరు ఆందోళన చేస్తే మేం పెంచమనే పద్ధతిలో మొండిగా అటువంటి యొక్క కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎన్నికల ముందు చెప్పారు కాబట్టి ఇవాళ మాకు సరిపోవడం లేదు. మీరిచ్చే 15,000 రూపాయలు అన్ని కట్ అయిపోయి చేతికి 13,000 రూపాయలు ఇస్తే ఆ 13 రూపాయలు తీసుకెళ్లి 13,000 రూపాయలు తీసుకెళ్లి మేము ఇంటి బాడీ కట్టుకుందామా, మా పిల్లల ఫీజులు చదివించుకుందామా, ఇంట్లో నిత్య వస్తువులు ఏమో తెచ్చుకుందామా, అనారోగ్యాల పాలైతే హాస్పిటల్ పోవడానికి అదే 13,000 రూపాయలతో మేమేమైనా చూపించుకుంటే అది సరిపోతుందా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము సూచిస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ ఒక్క నెల కనీసం ఇక్కడ ఇంజనీరింగ్ వర్క్ లో పనిచేసినటువంటి కార్మికుల పని మీరు చేయండి, ఎమ్మెల్యేలుగా పక్కన పోండి. ఈ పని ఒకరోజు చేస్తే ఈ పని ఎంత కష్టం ఉందని చెప్పి అర్థమైపోతుంది. కష్టమైపోయినప్పుడు 13,000 రూపాయలు సరిపోతుందని అని చెప్పి మీకు అర్థమవుతుంది. కాబట్టి కరెక్ట్ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వారితో పాటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనం వస్తే మొత్తం రాష్ట్రం వంటి సమస్యలన్నీ పరిష్కరిస్తా, నన్ను నమ్మానని చెప్పి కాళ్ళకు గద్దలు కట్టుకున్నట్టున్నాడు ఎక్కినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యావు. కనీసం కార్మికులు ఆందోళన చేస్తుంటే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించేటువంటి ఓపికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గాని మీకేమైనా ఉందా అని చెప్పి ఇవాళ మేము కోరుతున్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు చెప్పింది, కనీస వేతనం సమాన పని కనీస వేతనం 26,000 రూపాయలు కార్మికులకు ఇవ్వండి అని చెప్పి ఈ దేశ అత్యున్నతమైన సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయంటే సుప్రీంకోర్టు పైన ఈ పాలక ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పి ఇవాళ అర్థమవుతుంది. ప్రధానంగా ఇంజనీరింగ్ లో పనిచేసినటువంటి టెక్నిక్ వాళ్ళకి సంబంధించి 29,200 రూపాయలు వాళ్ళకు వేతనం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ సిపిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా గత 15 ఏళ్ల నుంచి పనిచేసినటువంటి వాళ్ళందరం కూడా రెగ్యులర్ చేయాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో 2,42,000 మంది కార్మికులు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నారు. ఆ కార్మికులు మొత్తం కూడా రెగ్యులర్ చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆ వైపున మీరు ఆలోచించాలి. మేము గొంతెమ్మ కోరికలను అడగడం లేదు, ఎన్నికల ముందు మీరు చెప్పారు కాబట్టి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. మేము ఇక్కడే ఉన్నటువంటి కార్మికులను రెగ్యులర్ చేయని చెప్తున్నాం. మీరు అక్రమంగా సంపాదించిన సొమ్ము అడగడం లేదు, మీరు దొంగ అయినటువంటి సొమ్ము అడగడం లేదు, మీరు ఇల్లీగల్ గా సంపాదించిన సొమ్ము అడగడం లేదు. మేము కాయ కష్టం చేస్తున్నాం, కడప చేత పట్టుకుని మేము పని చేస్తున్నాం. కడప అర్ధాంగిలతో కుటుంబాన్ని అర్ధాంగిలతో ఉండి మేము పని చేస్తున్నాం. కాబట్టి మా న్యాయమైన సమస్యను మీరు పరిష్కరించి మా జీతాలు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా నాన్ టెక్నికల్ వాళ్ళకి సంబంధించి 24,000 రూపాయలు కూడా మీరు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా నగరాలు అభివృద్ధి చెందాలన్నా, నగరాలు శుభ్రంగా ఉండాలని చెప్పి ఆ వైపున ఉండాలంటే మున్సిపాలిటీ లో పనిచేసినటువంటి ప్రతి కార్మికుడు కూడా విధులు నిర్వర్తిస్తేనే మున్సిపాలిటీ ముందుకు పోతుంది. కాబట్టి ఆ విధంగా ముందు పోవాలంటే మీ చేతిలో ఉంది. ముందు పోవాలంటే మీరు చొరవ చూపాలి, ముందు పోవాలంటే మీరు జీతాలు పెంచాలి. ఆ విధంగా మీరు జీతాలు పెంచకపోతే మున్సిపాలిటీ వ్యవస్థలు మొత్తం కూడా చిన్న భిన్నమైతే
చీకట్లో పోతుంది. కారణం మేము విధులు బహిష్కరిస్తాం, మా జీతాలు పెన్షన్ చేసుకునే మొత్తం కూడా మేము సమ్మెలో కూర్చుంటాం. నిన్ను వదిలేకట్టు నుంచి విద్యుత్ లైట్ లేసేంత వరకు ఫైల్ కదేంత వరకు కూడా కార్మికులు మొత్తం కూడా విధులకు బహిష్కరిస్తాం. ముక్త కంఠంతో కూడా ఇక్కడ కూర్చుంటామని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతాం. కేవలం ఇవాళ ఇంజనీరింగ్ వర్కర్స్ మాత్రమే కాదు, మున్సిపల్ వింగ్ లో పనిచేసినటువంటి పారిశుద్ధ కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి, ఈ సమ్మెకు మద్దతు తెలపాలని చెప్పి, వీటితో పాటు